గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి యాంఫీ సర్టిఫైడ్ పిఎస్ చంద్రశేఖర్ గారు అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరి కళ ఒక ఇల్లు కొనుక్కోవడం. లోన్ తీసుకొని జాబ్ చేసుకుంటూ కష్టపడి ఇల్లు తీసుకుంటాడు, కానీ తర్వాత లోన్స్ పే చేయడం అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు లోన్ త్రూ ఇల్లు తీసుకోవచ్చా, లేకపోతే మీరే ఏదైనా స్ట్రాటజీ చెప్తారా? ఒకసారి కామన్ మ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రవి గారు, ఫస్ట్ ప్రతి ఒక్కరు సంపాదించడం స్టార్ట్ చేసిన వెంటనే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇల్లు అనేది కొంచెం కంపల్షన్ అయిపోయింది. ఓకే. రేదర్ దెన్ నీడ్. అంటే ఇల్లు లేకపోతే పిల్లనివ్వరు, రైట్? సో ఆ విధంగా ఒక బాగా సంపాదించిన వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసేసుకుంటారు వెంటనే, ఉద్యోగం చేసిన వెంటనే. జనరల్గా సార్, ఇప్పుడు మిమ్మల్నే తీసుకుంటాం సార్, మిమ్మల్ని అడుగుతాను నేను. మీరు ఏ ఊరు మీది యాక్చువల్గా? ఇక్కడ మహబూబ్ నగర్. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటారా? డబ్బులు ఉంది మీ దగ్గర, ఓకే, ఇల్లు కొనుక్కుంటారా? పిల్లల కోసం హైదరాబాద్లో కొనుక్కుంటారా, లేకపోతే మహబూబ్ నగర్లో కొనుక్కుంటారా? ఫస్ట్ అంటే బేస్డ్ ఆన్ అమౌంట్ని బట్టి. మీ దగ్గర ఉంది, డబ్బులు ఉంది, అప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్లో కొంటారు. హైదరాబాద్లో కొంటారు. ఎందుకు కొంటారు అంటే మీరు ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? ఫర్ ఫ్యూచర్ పిల్లల కోసం. సో ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకే స్టేట్ నుంచి ఏదైనా వచ్చారు, ఇక్కడ పని చేస్తున్నారు, జాబ్ కోసం వచ్చారు, చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనాలా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి, ఇంపార్టెంట్, రైట్? అంటే వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతారా లేకపోతే వెళ్ళిపోతారా? ఓకే. సో ఇక్కడే సెటిల్ అవుతారన్నప్పుడు ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఒక ఎంప్లాయీ, ఒక పర్సన్ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు, 25 years స్టార్ట్ చేస్తారు. మనం ఒక ఇల్లు కొనాలంటే, ఒక ఫ్లాట్ కొనాలన్నా కోటి రూపాయలు పైన ఉంది హైదరాబాద్లో. అది కొనాలంటే మీరు కనీసం ఒక 2 కోటి రూపాయలు అనుకోండి. ₹1,00,00,000 లోన్ తీసుకుని కట్టాలన్నా ఒక 85,000 ప్రతి నెల ఎస్ఐపి అనేది, ఈఎంఐ అనేది కడుతూ ఉండాలి, రైట్? సో జాబ్ జాయిన్ అయిన వెంటనే మీరు తీసేసుకున్నారనుకోండి, ఓకే, మీరు ఈఎంఐ కడుతూ ఉంటారు. అంటే 20 సంవత్సరాలు కడుతూనే ఉండాలి. మీ జాబ్ స్టడీగా ఉంటుందో లేదో తెలియదు, మీరు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు దాంట్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరైనా ఒక ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి. మీకు ఆ జాబ్ కంఫర్ట్ లెవెల్ వచ్చిన తర్వాత మీకు స్టడీగా ఇంకా జాబ్ సెక్యూరిటీ ఉంది అనుకునేటప్పుడు ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు లోన్ తీసుకుని చేసుకోవడమా, లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? ఓకే, అది మాట్లాడదాం. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ సమస్య ప్రతి ఇంట్లో మ్యాక్సిమం హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది సార్. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్, జాబ్ వచ్చిన వెంటనే లోన్ తీసుకుంటున్నారు, 20 yearsకి ఇల్లు ఫ్లాట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ ఈఎంఐ కట్టాల్సిందే, ఓకే, రైట్? మీరు ఎంతవరకు అయితే ఆ 20 years వరకు ఆ లోన్ క్లియర్ చేయరో అదే హైపోతికేషన్, మీరు బండి కొంటే హైపోతికేషన్ మీద ఉంటుంది, మీ పేరు మీద ఉంటుంది. మీ అయిన తర్వాత మీ ఇల్లు అనుకోవచ్చు అది, ఓకే, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లానింగ్ ఒక ఎర్నింగ్ పర్సన్ అంటే 25 yearsలో ఎర్న్ స్టార్ట్ చేయడం చేస్తే, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, జనరల్గా ఇప్పుడు 1 crore ఇల్లు తీసుకుంటే 80 to 85,000 ఈఎంఐ కడతారు ప్రతి నెలకి, రైట్? ఓకే. అదే అమౌంట్ వాళ్ళు ఒక 5 to 10 years కట్టి ఎస్ఐపి చేయమనండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమనండి, ఒక కార్పస్ క్రియేట్ చేసుకోమనండి. ఓకే, అది ఒక ₹1,00,00,000 వరకు లేకపోతే ₹1,50,000 వరకు ఒక ₹1,00,00,000 క్రియేట్ చేసుకోమనండి కార్పస్. ఆ కార్పస్ నుంచి కొంచెం క్రియేట్ అయినప్పుడు, ఆ జాబ్ సెక్యూరిటీ ఉండేటప్పుడు, అప్పుడు ఇల్లు అనేది ఫ్లాట్ అనేది ప్లాన్ చేసుకోమనండి. ఓకే, చేసుకుంటే ఏమవుతుందంటే ఆ కార్పస్ ఉండేటప్పుడు 1 crore, దాని నుంచి మనం ఈ హెచ్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుని, ఇప్పుడు లోన్ ఏంటంటే మనకి 9 to 10, 11, 12% ఉంటుంది హౌసింగ్ లోన్, రైట్? సో ఈ దీంట్లో పెట్టుకునేటప్పుడు మనం ఒక 8% మనం హెచ్డబ్ల్యూపీ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. సో మిగతాది శాలరీ కూడా వస్తుంటుంది కదా ఆయనకి. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ నుంచే హెచ్డబ్ల్యూపీ తీసుకుని ఆ లోన్ అనేది కడుతూ వస్తున్నాం మనం. ఓకే. సో అలాగా ఒక విధంగా ఎన్ని డేస్
డీల్ చేయమంటారు సార్? అదే 5 to 10 years వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలరో ఆ 1 crore కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. మరి ఫ్లాట్ 1 crore ఉందనుకోండి, అంత కార్పస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు, అప్పుడు ఆ HWP పెట్టుకుని మన ఆ ఫ్లాట్ కొనుక్కుని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక విధం. ఓకే. ఎవరి దగ్గర అయితే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ లేవో, ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ 1 కోటిన్నర ఉంది డబ్బులు, అంటే 25 years ఏజ్కే వాళ్ళ దగ్గర ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ అది ఉంది అనుకోండి, రైట్, 1.5 ఉంది. అప్పుడు కూడా మొత్తం డబ్బులు పెట్టి కొనేయాలా? ఇప్పుడు డబ్బులు ఉంది, నేను లోన్ వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఆ డబ్బులు పెట్టి కొనేయచ్చు కదా, నేను 1 కోటి రూపాయలు పెట్టి డైరెక్ట్గా కొనేయచ్చు కదా, లోన్ అవసరం లేదు, ఏమి లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ సినారియోలో సినారియో 2 ఇదేంటంటే డబ్బులు ఉండేటప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుని దాన్ని కొంచెం ఒక 1 to 3 years వదిలేసి, దాని తర్వాత మనకు కొంచెం ప్రాఫిట్ అనేది కనబడుతుంది. దాన్ని కనబడిన తర్వాత అప్పుడు HWP స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఇల్లు కొనుక్కుని HWP స్టార్ట్ చేసుకుని అది కడుతూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఈ 2 స్ట్రాటజీలో మీ అమౌంట్ పెరుగుతుంది, మీకు కావాల్సిన అమౌంట్ తీసుకుంటున్నారు. ఓకే, రైట్, తీసుకుంటున్నారు ఆ ఈఎంఐకి లోన్ క్లియర్ చేయడానికి, డబ్బులు కట్టడానికి. ఇది కాకుండా మీ ఏదైతే ఇనిషియల్ కార్పస్ ఫండ్ ఉందో అది పెరుగుతుంది. ఓకే. ఇదే కాదు సార్, తర్వాత మీ శాలరీ ఉందిగా, అవును, శాలరీలో కూడా మీరు SIPలో కానీ ఒక లంసమ్ వేసుకుంటూ వెళ్ళారనుకోండి, దాంట్లో కూడా ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఫ్లాట్ కొనుక్కోవడమే కాదు, మీ రిటైర్మెంట్కి చేసుకోవచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది, మీ చిల్డ్రన్ మ్యారేజ్ కూడా పనికి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇనీషియల్గా ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోండి, దాని తర్వాత ఫ్లాట్ ప్లాన్ చేసుకోండి. అది ఒకవేళ ఆల్రెడీ ఉన్నా సరే మీ దగ్గర కార్పస్, దాని నుంచి ఇన్వెస్ట్ చేసి HWP తీసుకుని దాని పరంగా ఒక ఫ్లాట్ అనేది కొనుక్కోండి. ఓకే. చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు 5 to 10 years వెయిట్ చేసి కార్పస్ అరేంజ్ చేసుకోమన్నారు. ఇప్పుడు ఆ 5 to 10 yearsలో ఇప్పుడు ఒక 50 lakhs ఉన్న ప్లాట్ 1 crore అయిపోతుంది, పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ని మనం అంటే అక్కడ నష్టం మీరు అది ఆలోచిస్తున్నారు, కానీ మరి స్టార్టింగ్లోనే ఇల్లు తీసేసుకున్నారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు కడుతున్నారు మీరు లోన్. 1 కోటి రూపాయలు ఫ్లాట్ తీసుకుంటే 2 కోట్లు కట్టాలి కదా. ఓకే, అది కూడా ఆలోచించండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ మనం ఒక జాబ్ చేసేటప్పుడు, ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్ చేసేటప్పుడు జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి. ఓకే, మన దగ్గర డబ్బులు ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తీసేసుకుంటారు, 5 years జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా కూడా చూడరు, 5-6 years తర్వాత చాలా కష్టపడతారు కట్టడానికి. కొంతమంది అయితే మళ్ళీ అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది కదా సార్. మన ఫస్ట్ ఏదైనా ఫ్లాట్ కొన్నాం అనుకోండి, ఫస్ట్ వాళ్ళు తీసుకునేది ఇంట్రెస్టే, మన క్యాపిటల్ అమౌంట్ తీసుకోరు, ఇంట్రెస్ట్ ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత మీ డబ్బులు అడ్జస్ట్ చేస్తారు. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, ఉంటాయి సినారియోస్ చాలా ఉంటాయి, కాకపోతే ఎవరైతే మన డబ్బులు పెంచుకుంటూ కొనాలనుకుంటారో ఈ స్ట్రాటజీ వాడితే బాగుంటుంది సార్. అంటే ఎంబడే జాబ్ రావడం వెంటనే కాకుండా కొంచెం కార్పస్ అరేంజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్లో అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మన ఫ్లాట్ కొనడమే కాదు గోల్, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ ఉంటుంది, మీ రిటైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఒకటే కాదు కదా, అంటే ఇప్పుడు ఇల్లు ఉండడం అనేది ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, రైట్. ఇల్లు ఉంది, ఇల్లు. బట్ ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ చూస్తారు, కానీ వాళ్ళు ఎంత లోన్ ఉందో చూస్తారా? చూడరు. ఇల్లుందా, ప్రాపర్టీస్ ఉన్నాయా, దాని మీద ఎంత లోన్స్ ఉన్నాయో చూడరు ఎవరు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక కొనాలనుకునేటప్పుడు ఈ స్ట్రాటజీ వాడితే మన కార్పస్ బిల్డ్ అవుతుంది, మన రిటైర్మెంట్ ప్లానింగ్ అవుతుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అవుతుంది, మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, చిన్న ఎంటర్టైన్మెంట్ వెకేషన్స్ కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది చంద్రశేఖర్ గారు చెప్పేది ఏంటంటే, ఇల్లు కొనాలనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే సార్ చెప్పిన స్ట్రాటజీ చాలా ఈజీగా ఉంది, దాని త్రూ వెళ్తే మీరు ఈఎంఐ ప్రెషర్ మీకు ఉండదు, మీ రిటైర్మెంట్ ఫండ్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, ఫ్యామిలీతో కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని సార్ ఒక సలహా ఇస్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.